ముఖ్యంగా అందరికీ వచ్చే ఇబ్బందుల్లో తలనొప్పి అండి. ఈ తలనొప్పి అనేది చాలామంది ఏం చెప్తారంటే సడన్గా వచ్చింది లేకపోతే తర్వాత వచ్చింది అని ఉంటాయి. అయితే దీన్ని ప్రైమరీ అండ్ సెకండరీ అని 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీగా అంటే మనకు జ్వరాలు వచ్చినా లేకపోతే జలుబు వచ్చినా ఇలాంటి వాటిలో వస్తూ ఉంటాయి. అలానే మనకి ఏదన్నా నిద్ర లేకపోవడం, లేకపోతే టెన్షన్ పట్టడం, లేకపోతే రోడ్డు యాక్సిడెంట్లు అవ్వడం ఇలా వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం కామన్గా చూసినది అంటే పార్శ్వపు నొప్పి అని ఉంటుందంట. అంటే ఒకవైపే వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకవైపు వచ్చే పార్శ్వ నొప్పి అనే దాన్ని మనం ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి క్లాసికల్, రెండోది కామన్, ఇంకొకటేమో క్లస్టర్. ఈ క్లాసికల్ అనేది ఎప్పుడైనా సరే నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటుంది. అలానే మీకు కనుక చూస్తే మనం కామన్గా ఉండేది ఏంటంటే ఆరా ఉండదు. ఆరా అంటే ఎప్పుడైనా సిగ్నల్స్ లేకుండా సడన్గా వచ్చేది ఉంటుంది. అన్వర్డ్స్ వచ్చేది క్లస్టర్. క్లస్టర్ అనేది ఇక్కడ కాంప్లికేట్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఇన్వాల్వ్ అయిన దాని అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఒక రకం ఉంటుంది, హార్ట్ ఇన్వాల్వ్ అయితే ఒక రకం ఉంటుంది, న్యూరలాజికల్ ప్రాబ్లం అలా ఉంటుంది అనమాట. ఈ క్లస్టర్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ఈ క్లస్టర్లో కనుక మనం చూసుకునేటట్టయితే జలుబు చేసినప్పుడు సైనసైటిస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. అలానే మనకు కనుక హైపర్ టెన్షన్ కనుక చాలా ఎక్కువ ఉంటే కామన్గా ఎక్కువ మంది ఏంటంటే ఎక్కడే మోసపోతారనమాట. తలనొప్పి అని చెప్పేసి వాటికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ టైం కనుక వేస్ట్ చేసేటైతే ఆనర్స్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెడేక్ వస్తుంది అన్నప్పుడు హెడేక్ అనకూడదు. అది మనం జ్వరం ఎలా చూస్తామో అలానే హెడేక్ కూడా ఒక సిమ్టమ్. కాబట్టి సిమ్టమ్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ సిమ్టమ్ కారణమైన దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3-4 రోజుల కంటే ఎక్కువగా 5 నిమిషాలు దాటి ఎక్కువసేపు కనుక హెడేక్ వచ్చేటట్టు ఖచ్చితంగా డాక్టర్ని చూడాలి. అందుకని చెప్పేసి మనం ఎక్కువ చూస్తున్నప్పుడు మనకి ఇమీడియట్గా సివియర్గా హెడేక్ వస్తుంది అంటే కారణం హై బీపీ ఉంటుంది, లేకపోతే అతనికి నియర్ బై హార్ట్ అటాకో లేకపోతే పక్షవాతమో లేకపోతే ఇలాంటి డిఫెక్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మనం హెడేక్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేయాలి. అంటే ఎక్కువగా నిద్రలేమి వల్లే మనకి ఎక్కువ ఫోన్లు చూడటం వల్ల లేకపోతే ఎక్కువగా ఆలోచించడం వల్ల హెడేక్ వస్తుంది. కాబట్టి మనం వాటి గురించి మనం తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలానే హెడేక్ వచ్చినప్పుడు తులసి నీళ్లు తాగటం, లేకపోతే చీకటి గదిలో పడుకోవటం. అంటే కొంతమంది నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి కూడా పగలు డ్యూటీకి వచ్చినప్పుడు పడుకోవాల్సి వస్తే కనుక చీకటి గది చేసుకొని పడుకోవాలి, లేకపోతే హెడేక్లు అలాంటివి వస్తూ ఉంటాయి. అలానే హెడేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచిగా పాలు, సమతుల ఆహారం, ఫ్రూట్స్ తినడం అనేది చాలా మంచిది. ఇలా మన కనుక సమతుల ఆహారం తినడం వల్ల మనం హెడేక్ నుంచి బయటపడతాం. అలానే కంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా కొన్ని నొప్పులు వస్తాయి. కణతల నొప్పి అంటూ ఉంటారు కదా, అలాంటిది కణతల తలనొప్పి అనేది వస్తుంది. కాబట్టి కంటి వ్యాధులు, గ్లకోమా లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి క్రానిక్గా ఎక్కువ టైం కనుక హెడేక్ వచ్చేటట్టయితే ఆ బ్రెయిన్లో గడ్డలు కానీ లేకపోతే ఇంకేమైనా ఫిట్స్ కానీ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెడేక్ అనగానే మనం తక్కువగా తీసుకోకూడదు. అది ఒక లక్షణంగా తీసుకొని ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మంచి మందులు వాడుకోవాలి.